అసలు ప్రభాస్ గారి కెరీర్ లేదన్నారు కదా. వాడికి ఈడుకుందా కెరీరు, ప్రభాస్ ఈ నా కొడుకుందా కెరీరు. అదేంటి మన కొడుకు ఇది కెరీర్ ఉందా? అసలు ఒకటి కెరీర్ని డిసైడ్ చేసేవాడికి కెరీర్ ఉందా? ఇప్పుడు ప్రభాస్ గారికి సినిమాలు వచ్చినా కూడా ఆడవు అన్నాడు అంటే దాని అర్థం ఏమనుకున్నావు నువ్వు? రేపు డిస్ట్రిబ్యూటర్లు ఈడు మాట నమ్మి ప్రభాస్ గారి సినిమా కొనకూడదు, ఈడు మాట నమ్మి ప్రొడ్యూసర్లు ఎవరు దగ్గరకు రాకూడదు, ఈడు మాట నమ్మి 5 సంవత్సరాల ప్రభాస్ సినిమా తీస్తాడు కదా, నేను కొత్తగా వచ్చిన హీరోయిన్ని 5 సంవత్సరాల ప్రభాస్తో సినిమా తీసినా కూడా అది ఆడకపోతే నా కెరీర్ పోద్దని హీరోయిన్ రాకూడదు. మరి వీడు చెప్పినప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదు, బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోలేదు? వీడు ఒకటి చెప్పినాడు, 2 చెప్పినాడా? ఏం మాట్లాడారు అనేది మీరు తెచ్చిన వీడియోలో ఉంది, ఒకసారి తప్పకుండా చూసిన. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో 2 ఒకటి ప్రభాస్, ఒకటి రాజమౌళి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం అంటే అది పరిస్థితి. ప్రభాస్ని పాన్ ఇండియా హీరో అంటున్నారు, వరల్డ్ మార్కెట్ అంటున్నారు అందరూ. వీడు ఇంత మాట చెప్పి కూడా ఇంకా భూమి మీద బతుకున్నాడంటే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. వీడిని ఈ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చెప్తూ కొట్టలే వీడిని. ఇది గట్ట అన్నాడు తులారాశి, మరి ఆ రాశి నిజంగా కాదో కూడా ఇవిడికి తెలియదు కానీ ఇంకా ప్రొడ్యూసర్లు అందరూ కూడా అవుట్, ఇంకా ఒక సినిమా కూడా ఆడదన్నాడు. మళ్ళీ సలార్ ఎందుకు ఆడింది? అవును, సలార్ ఎందుకు ఆడింది? సలార్ పార్ట్ 1 800 కోట్లు, 800 కోట్లు పెట్టింది ఎంత? మా అయితే 200 కోట్లు 300 కోట్లు చిల్లర అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి వచ్చినది ఆదాయమే కదా. ప్రొడ్యూసర్కి ఎంత ఆదాయం రావాలి అప్పుడు సినిమా తీసినప్పుడు? అంటే వీడికి ఏంటంటే వీడికి ఇదే కర్మ. వీడితో ఫస్ట్ నుంచి వీడి కర్మ ఇదే. వీడు సలార్ 2కి సలార్లో దాక్కుంటాడు ఈ నా కొడుకు. నెక్స్ట్ దెబ్బ వీడికి గట్టిగా వీడికి. ఓకే, ఇంకోటి చెప్పారు ఈ మధ్య ఒకటి 2027-28లో టాలీవుడ్కి సంబంధించి ఒక హీరోయిన్ హీరో నీకు ఒకటి చెప్తా ఈయన సూసైడ్ చేసుకుంటారు లేకపోతే సరే ఈయనబ్బా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 1,00,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ప్రెజర్ ఏదో తలకాయ నొప్పి పుట్టి రానున్న 5 సంవత్సరాలు ఎవరో ఒకరు చనిపోరా? ఒక గ్రామం ఉంది, వ్యవసాయ రైతు ఇత్తనాలు చల్లాడు, వర్షం రాక పండల, అతను చచ్చిపోడా? టాలీవుడ్లో 10 లక్షల మంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరో ఒకరు ఏదో ఇబ్బంది ఏదో తలకాయ నొప్పి పుట్టి ఇంట్లో వచ్చి అంతర్గత గొడవలు తట్టుకోలే చచ్చిపోయాడు. అది ఈ నా కొడుకు చెప్పేది ఏముంది? కుటుంబాల్లో ఎవరో ఒకరు రానున్న 5 సంవత్సరాలు అంటే 5 అంటే 365 అంటే దరిదాపు నీకు 2000 రోజుల్లో ఎవరో ఒకరు మనస్తాపానికి గురవుతారు. ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని ఫీల్ అవుతాడు. వాళ్ళ పేరు చెప్పని చెప్పి నా కొడుకుని, పేరు చెప్పమని ఊరు చెప్పని చెప్పు, ఏ అపార్ట్మెంట్లో చచ్చిపోతాని చెప్పని చెప్పి డకైట్ నా కొడుకుని. భలే ఉంది నువ్వు చెప్పేదే. నేను కింద అన్నం పెడితే రానున్న రోజుల్లో కుక్క తింటుందంటే కింద అన్నం వేస్తే కుక్క తినకి నా కొడుకు తింటాడా? అది పెద్ద స్టేట్మెంటా? ఈ డకైట్ నా కొడుకు చెప్పడు, ఈ గొర్రెలు జనాలు నమ్మడం నాకు అది ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉండా. 2007 2008 అంటే ఈరోజు 2004 మేలో ఉంటే జూన్ ఎత్తుకుంటాడు మనోడు 5-6 సంవత్సరాలకి వెళ్తాడు. మళ్ళీ రేపంటే దొరికిపోతాడు నా కొడుకు. 2027 అంటే దరిదాపు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో ఎవరో ఒకరు ఏదో ఒక బలమైన క్షణంలో లేదా బలహీనమైన క్షణంలో చచ్చిపోరా? అది ఈ డకాయిట్ నా కూడా చెప్పేది ఏంది? వీళ్ళ బంధువులు ఎవరు చచ్చిపోయి ఉంటారు ఈ మధ్య కాలంలో. చెప్తున్నా జాతకం లేదు ఇందాక నుంచి నేను అదే చెప్తా ఉంటాను. మళ్ళీ వేగ్గా చెప్పాడంటే మళ్ళీ నువ్వు మళ్ళీ ఈసారి కేకేఆర్ గెలుస్తా అంటాడు, పెట్టు 1000 కోట్లు. ఆడ వేసి నా కొడుకాడు.